బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. నార్సింగ్ పరిధిలో ఒక బాలిక పైన ముగ్గురు బాలురు గాంజాయి ఇచ్చి మరి ఆవిడ పైన సామూహిక అత్యాచారం అనేది చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఆ వ్యక్తులు ఎవరు, పోలీసులు దాన్ని ఏ విధంగా కనుక్కోవడం జరిగింది అనే దాన్ని వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే నార్సింగ్ పరిధిలో ఒక మిస్సింగ్ కేసు అనేది ఫైల్ చేశారు. అదేంటంటే అమ్మాయి 2 రోజుల నుంచి కూడా కనిపించడం లేదు, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఆ పాప ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పేసి సీసీ కెమెరా అంతా కూడా సెర్చ్ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఈ అబ్బాయిలు ఉన్నారో అందులో 2 మైనర్స్, ఇంకొక అతను మేజర్, ముగ్గురు వచ్చేసి ఈ పాపతో మాట్లాడేసి ఆవిడ్ని ఒక వేకి తీసుకువెళ్ళేసి బలవంతంగా ఆవిడతో గాంజా తాగిపిచ్చేసి మరి ఆ మత్తులో ముగ్గురు ఆవిడ పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు అని చెప్పేసి పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి అయితే ఎక్కడైతే వాళ్ళు అఘాయిత్యం చేశారో అక్కడ అమ్మాయిని వదిలేసి తర్వాత ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇప్పుడు పోలీసులు అయితే వారి గురించి మొత్తం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. కానీ అమ్మాయి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంది. ముఖ్యంగా నేను ఇలాంటి కేసులలో చెప్పేది ఏంటంటే అబ్బాయిలు మైనర్స్ అయ్యింది, మైనర్ అమ్మాయిల పైన లేదు అనుకుంటే మేజర్స్ పైన, అంటే అది ఏ ఏజ్ గ్రూప్ లేడీస్ కనిపిస్తే చాలు వారి యొక్క కామ వాంఛ తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకని ఇలా తయారవుతున్నారు? ఇటు డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, మందు కానివ్వండి, ఇలాంటి వాటికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనే దానిపైన కూడా మనం ఈ వీడియోలో ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఒక చిన్నగా ఏంటంటే ఈ గతంలో ఎలా ఉండేదంటే కొంచెం ఒక 90s 80s వరకు కూడా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. అంటే వారిని ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఏమి చెప్తే వాళ్ళు వింటారు, ఎలా చెప్తే వింటారు అనేది. కొంతమంది కొడితే వింటారు, కొంతమంది బుజ్జగిస్తే వింటారు, కొంతమందికి నచ్చ చెప్తే వింటారు, కొంతమందికి ప్రేమతో మాట్లాడితే వింటారు. ఇలా రకరకాల వర్షన్స్లలో అప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేసేసి వారికి ఏది మంచి ఏది చెడు అనే విధానాన్ని చెప్తూ వచ్చేవారు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక 15 years క్రాస్ అవుతుంది అనగానే వాళ్ళకు ముస్టాచెస్ బియర్డ్ వస్తుంది అనగానే నానా ఇది నీ బాడీలో ఇలాంటి మార్పులు వస్తాయి, దాని తర్వాత నెక్స్ట్ ఇలా జరగబోతుంది, కాబట్టి ఇది మంచి ఇది చెడు, ఇలా చేయాలి అని చెప్పేసి ఒక తండ్రి కూర్చోబెట్టేసుకొని చెప్పేవాడు. అదేవిధంగా తల్లి ఏం చేసేది, కూతురు విషయంలో నానా నువ్వు మెచ్యూర్డ్ అయిపోయావు కాబట్టి ఇలా ఉంటుంది, అబ్బాయిలతో ఇంతవరకే మాట్లాడాలి, ఇలా ఉండాలి, అబ్బాయిలు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు తప్పుగా నీతో మాట్లాడుతున్నట్టు అని చెప్పేసి అప్పుడు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిపోయి వారి చేతులలో మొత్తం ప్రపంచమంతా ఉంటుంది మొబైల్లో. దానివల్ల వారికి నచ్చిన వీడియోస్ చూడడము, నచ్చింది చేయడము, ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చెయ్యాలి, ఇలా ఉంటే మనం హీరోయిజం చూపించుకోవచ్చు అన్న ధోరణి అనేది పిల్లలలో ఎక్కువైపోతుంది. ఇక తల్లిదండ్రులు గతంలో ఎలా ఉండేది, పిల్లలు తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు, ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు భయపడే స్థాయికి వచ్చింది. అంటే వాళ్ళు ఏ రకంగా భయపెడుతున్నారు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నన్ను ఇలా అన్నావు అంటే నేను చచ్చిపోతాను, నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏదన్నా మందలించారనుకోండి గట్టిగా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, వాళ్ళు చూడు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు, నన్ను తిడతావా అని చెప్పేసి హ్యాంగ్ చేసుకోవడమో, ట్రైన్ పడిపోవడమో, లేదంటే పురుగులమంతా తాగడమో. ఇదే అరే ఇన్ని ఇయర్స్ పాటు కష్టపడి పెంచుకున్న పిల్లల్ని అనవసరంగా దూరం చేసుకోవడమా, ఎందుకులే కొంచెం చెబుదాము అని చెప్పేసి తల్లిదండ్రులు ఏదో నెగ్లిజెన్స్ వేలో వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా ఇద్దరు కూడా ఎర్నింగ్ స్టేజ్లోనే ఉన్నారు. అంటే ఇద్దరు కష్టపడితే కానీ ఫ్యామిలీ రన్ అయ్యే స్టేజ్లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో లేదు కాబట్టి అది కూడా పిల్లలకు మైనస్గానే మారుతుంది. అంటే మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉండట్లేదు ఇంట్లో. ఇకపోతే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అంటే తల్లిదండ్రులు అందుబాటులో లేకపోయినా కూడా అమ్మమ్మనో తాతయ్యనో నానమ్మనో తాతయ్యనో లేకపోతే పిన్నులో బాబాయిలో మేనత్తలో మేనమామలో ఇలా వాళ్ళు మంచి చెడు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు సింగిల్ లైఫ్, ఎవరైనా సరే ప్రైవసీని కోరుకుంటారు. ఆ ప్రైవసీలో నుంచి వచ్చినాయే ఇలాంటి దారుణమైన ఆలోచనలు. అంటే నేను ఏది చేసినా కరెక్ట్, నన్ను ఎవరు అడగొద్దు, ఏదైనా క్వశ్చన్ చేశారనుకో నువ్వేంది నన్ను అడిగేది అని చెప్పేసి అనేది ఒక నెగ్లిజెన్సీ ధోరణి. ఇవన్నీ కూడా ఇటు క్రిమినల్స్ వైపు వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మైనర్స్ ఇప్పుడు వారిని జువెనైల్ జైలుకి తీసుకెళ్తారు, అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, స్కూల్లో చదివిపిస్తారు, కాలేజ్ అయిపోతుంది, అంత అయిపోతుంది. కానీ వారి లైఫ్లో పడిన ఆ మార్క్ అయితే పోదు కదా. ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళు ఇలా రేప్ చేశారు అని చెప్పేసి అన్న విషయాన్ని అయితే ఎప్పటికీ కూడా చెరపలేరు కదా.
ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, పోక్సో కేసు ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. పోక్సో కేసులో వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు శిక్ష అయిన తర్వాత దాదాపుగా పోక్సోలో చాలా వరకు అందులో సెక్షన్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ మత్తు పదార్థము ఆవిడకి ఇచ్చేసి ఆవిడ ప్రమేయం లేకుండా ఆవిడకి తెలియకుండా ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు కాబట్టి అది బలవంతంగానే ఇంటిమేట్ అయిన కిందనే కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి దాంట్లో పలు సెక్షన్స్ అన్ని కూడా అట్రాక్ట్ అవుతాయి. అయిన తర్వాత పోక్సోలో ఉన్నవి అయితే మినిమం ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహా అంటే వాళ్ళకు ఒక 14, 15 లేదంటే 16, 17 వేసుకుందాం సంవత్సరాలు. అలాంటి సందర్భంలో వాళ్ళు 20 సంవత్సరాలు జైలుకు వెళ్ళారు అంటే దాదాపుగా వాళ్ళ సగ జీవితం అంతా కూడా అక్కడే వెళ్తుంది. అది కూడా క్రిమినల్స్గానే వెళ్తుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఎత్తుకోకుండా చేయడమే ఇదంతా సంఘటనలన్నీ కూడా. ఇవన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రుల యొక్క నెగ్లిజెన్సీ భయమే ఇక్కడ దాకా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి చాలా సిచ్యువేషన్స్లలో కూడా కోర్టులలో కూడా ఇన్నర్గా జడ్జెస్ చెప్తుంది ఇదే, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి. మొబైల్లో ఏం చూస్తున్నాడు, ఏంటి, ఎంతవరకు చూస్తున్నాడు, ఇలాంటి కొన్ని ఫోన్ వీడియోస్ చూసేసి మరి ఇలాంటి అఘాయిత్యాలకు ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇలా పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక రాక్షసానందం కోసం కూడా కొన్ని సందర్భాలలో చేస్తున్న సందర్భాలు కూడా మనం చూసి పారిపోతున్నారు. తర్వాత కొన్ని ఏదైతే ఉంటాయో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కానివ్వండి, లేదంటే కొన్ని పోలీసు వాళ్ళు దొంగను పట్టుకుంటూ ఉండే వెబ్ సిరీస్లు కానివ్వండి, అవన్నీ చూసేసి మనము ఎక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని ఎలా వాటిని రబ్ చేయాలి, తెలియకుండా ఎలా మనం పారిపోవాలి, ఇవన్నీ చూస్తున్నారు. అవన్నీ కూడా వాడి మైండ్లో ఖచ్చితంగా ఒక క్రిమినల్ దాన్ని ఎక్కువగా పెంచుతూ వస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఇంకా తల్లిదండ్రులు కూడా వారికి కనిపించరు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కూడా చంపే స్థాయికి వెళ్తారు వాళ్ళు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ గాంజా ఇచ్చేసి ఎవరైతే ఇద్దరు మైనర్స్ ఒక మేజర్ అబ్బాయి చేసిన అఘాయిత్యం పట్లనైతే పోక్సో కేసు అయితే అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఆ పాప సిచ్యువేషన్ ఇప్పుడు చాలా సివియర్ కండిషన్లో ఉండడం జరిగింది. తను బ్రతికిందా ఆ స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక కోర్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇచ్చారంటే 20 సంవత్సరాలు కటకటాల వెనుకాల కూర్చోవలసిందే వారు. ఇకపోతే ఒకవేళ తను కనుక పెయిన్ భరించలేకనో లేకపోతే కొన్ని కారణాల వల్లనో ఆవిడ కనుక కాలం చేసింది అనుకోండి, ఖచ్చితంగా వీరికి ఇంకా దాంతో పోక్సోతో పాటు మర్డర్ కేసు కింద కూడా రావడం జరుగుతుంది. అంటే ఆవిడని చంపినట్టే ఇండైరెక్ట్గా. సో దాన్ని కూడా కన్సిడర్ చేసేస్తే అప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం, ఇంకా జీవితాంతం కూడా వారు జైల్లోనే వారి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో దయచేసి మీరు భయపడ్డా పర్వాలేదు, కొన్ని జాగ్రత్తలు చెప్పే విషయంలో మాత్రం వెనక అడుగు వేయకండి. జాగ్రత్త చెప్పిన తర్వాత ఖచ్చితంగా వారిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇలాంటివే డ్రగ్స్, గాంజా, సిగరెట్, మందుకు అలవాటు పడిపోయి ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా క్రిమినల్స్గా మారి సొసైటీకి పరిచయం అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.